బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఎంఆర్పీఎస్ నాయకులు. తదుపరి జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదని, తెలంగాణ రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండి అందులో పార్లమెంట్ 3 స్థానాలు ఉంటే కనీసం ఒక్కటి కూడా అధిక జనాభా కలిగిన మాదిగలకి కేటాయించలేదని చెన్నూరు సమ్మయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మాదిగలను అవమానించి మాలలను అందరం ఎక్కించుకుని వాళ్లకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో సీట్లు కేటాయించడాన్ని మాదిగ సమాజం నిరసనలు చేస్తుందని సమ్మయ్య అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి మాదిగలకు పార్లమెంట్ స్థానాలు 2 కేటాయించాలని సమ్మయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 80 లక్షలు కలిగిన మాదిగలకు పార్లమెంట్ లో ఒక్క స్థానాన్ని కల్పించకపోవడాన్ని చెన్నూరు సమ్మయ్య ఆశ్చర్యపన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలలో కూడా మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అయినా కూడా పార్లమెంటు స్థానాలలో మాదిగలకు న్యాయం చేస్తుందేమని చెప్పి మేము కొంతవరకు ఆశించినాం. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ ఏదైతే నాడు కేసీఆర్ గారు ఒక దొర పోకడలకు పోయి ఒక వెలమ పోకడలకు పోయి ఒక దొరగా మారిండో, ఇవాళ రేవంత్ రెడ్డి పోకడలకు పోయి పటేళ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పటేళ్ల రాజ్యానికి చర్మగీతం పాడడం కోసం ఏదైతే మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే ఈ 17 పార్లమెంట్లలో ఒక 3 రిజర్వ్ స్థానాలుంటే ఆ 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలలో ఈ రాష్ట్రంలో 80 లక్షలున్న మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇది నిజంగా బాధాకరం. ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ పెద్దపల్లిలో వంశీ అనే ఏదైతే వివేక్ గారి కొడుకు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళే పాలించడం జరుగుతుంది. ఇక్కడ బెల్లంపల్లిలో ఏదైతే వినోద్ గారు, పక్కనే చెన్నూరులో వివేక్ గారు, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు ఆయన కొడుకు వంశీ. ఒక కుటుంబంలో మూడింటిని కేటాయించి మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నాడు కేసీఆర్ పాలనలో మనం కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడినాం కదా, అదే వివేక్ గారు కుటుంబ పాలన మాట్లాడింది కదా. ఇవాళ ఏం జరుగుతుంది మరి పెద్దపల్లి పార్లమెంట్లో కుటుంబ పాలన కాదా? ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన కనబడతలేదా? ఏదైతే నాగర్ కర్నూల్లో బట్టి విక్రమార్కుంటాడు, ఆయన అన్న మల్లు రవికి అక్కడ కేటాయిస్తారు. ఏదైతే నిన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ఆడిపోసుకున్న ఏదైతే మన కడియం శ్రీహరి అక్కడ వాళ్ళ కూతురు కావ్యకు వరంగల్ ఇచ్చారు. మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మరి వంశీకి ఇవ్వడాన్ని ఈ 3 కాన్స్టిట్యూన్స్ లో ఒక మాదిగ కూడా ఇవ్వకపోవడాన్ని మాలల పెత్తనం ఏందో కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతి చూసుకుంటది. మాదిగలందరూ ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాదిగల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అడగదొక్కుతుందో అర్థమవుతుంది. ఇవాళ బీజేపీ పార్టీని నిత్యం తిడుతున్న కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలి. 3 ప్రధానంగా మాదిగలకు కేటాయించింది. మాలల కింద అణిగిపోతున్నటువంటి ఒక సీటు పెద్దపల్లి పార్లమెంటు నేతకాయలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది.
ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో సోయి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాదిగలు తిరగబడతారు, అణగదొక్కుతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేదాకా మాదిగలు వెంటాడతారు, వేధిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మంద.